చదువు. మృతులైతిరి. దేవుని స్తోత్రం. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలు నాయనా. నీ వాక్యంలో అనేక విషయాలు మేము నేర్చుకునేటట్లుగా మాకు మీరే సహాయం చేయండి. ఎందుకంటే ప్రభా మీరు మాట్లాడితే మాకు మేలు కలుగుతుంది నాయన. కాబట్టి మీరే మాతో మాట్లాడి మమ్మల్ని ప్రత్యేకపరిచి నడిపించండి. ఇగో నాయన, ఈ లోకానికి మీరు మరణించడానికి ఎందుకు వచ్చారు అనే విషయాలు మీ పిల్లలు మేము నేర్చుకుంటున్నాం. మాకు బోధించండి. వచ్చిన పిల్లలందరినీ మీరు దీవించండి. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి మరణించడానికి ఎందుకు వచ్చాడు అని అంటే, రోమాపత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఏమండి, అక్కడ దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల్లోండి లేపడిన క్రీస్తు అని వేరొకరిని చేరుటకే మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతరి అన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన శరీరము ద్వారా మనం కూడా ఏమైనట్టు, ఆయన పాపం విషయమై మన కొరకు మృతి పొందితే మనము ధర్మశాస్త్రం విషయమై మనం కూడా ఏమయ్యామండి, మృతి పొందాము అనే విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రోమాపత్రికలో 4:15 ఒకసారి చదవండి. రోమాపత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధులు 15 ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రం లేని ఎడల. అంటే ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టిస్తుంది, కానీ ధర్మశాస్త్రమే లేకపోతే పాపం ఏంటో తెలీదు. ధర్మశాస్త్రం లేకపోతే పాపం తెలియదు. అంటే ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే, రోడ్డు మీద ఎటు నడాలా, రోడ్డు మీద ఎటు నడాలంటే మనం ఎటు నడాలా, ఎడమ పక్క నడవాలా, ఎడమ పక్క నడవాలా. కుడి పక్క మనం కార్ డ్రైవ్ చేసుకొని ఎవడన్నా గుద్దేసామనుకో మనం తీసుకెళ్ళి వేసేస్తాడు. నేను బాగానే నడిపిన ఆడో వచ్చి గుద్దాడంటే కుదరదు. ఎందుకంటే కారు అయినా మనుషులైనా ఎట్టు నడపాలా, ఎడమ పక్కే. కాబట్టి అది రూలు. ఆ రూల్ ఉంది కాబట్టి కుడి పక్క నువ్వు డ్రైవ్ చేసి యాక్సిడెంట్ అయితే నీదే తప్పు. అంటే కుడి నడపాలో ఎడమని నడపాలో తెలిపింది ఏంటి, చట్టం, రూలు. అంటే మనం కూడా ఏమండి బైబిల్ గ్రంథంలో పాపం అనగా ఏమండి నీతి అనగా చెప్పింది ఏంటి, రూలు, ధర్మశాస్త్రం అన్నమాట. ఆ ధర్మశాస్త్రం లేకపోతే పాపం అంటే ఏంటో మనకు తెలియదు అనమాట. అందుకే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అయితే ఈ ధర్మశాస్త్రాన్ని మానవుడు ఏం చేయలేకపోయాడంటే ఏమండి కొనసాగించలేకపోయాడు, నడవలేకపోయాడు. పాపంలోనే పడిపోయి ఉండిపోగలుగుతుంటే ఆ దేవదేవుడే ఏం చేశాడంటే ఆ ధర్మశాస్త్రము విధించిన శిక్షా విధినంతా ఆయనే భరించాడు. హల్లెలూయా. అందుకే చూడండి, రోమాపత్రిక 3:19, రోమాపత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రములోనైన వారితో చెప్పుచున్నదని. ఎవరితో చెప్తుంది అది ధర్మశాస్త్రం అంటే? ధర్మశాస్త్రంలోనైన వారు అందరితో నువ్వు ఇలాగ ఉండకూడదు, ఇలా నడకూడదు, ఇలా చేయకూడదు, ఇలాగ చేస్తే నీకు ఈ శిక్ష ఉంటుందని లోనైన వారు అందరికీ ఆ శిక్ష. అందుకే ఏ దేశంలో ఏ చట్టం ఉంటుందో అది మనం పాటించాలా. అంతేగాని ఇక్కడ మనం ఎడం చెయ్యి వాటంలో వెళ్ళాలన్నాం. అమెరికాలో కుడి చేతిలో వెళ్ళాలి, మనం కుడి చేతిలో డ్రైవ్ చేసుకొని వెళ్ళాలి, కుడి అయిపోయి నడవాలన్నమాట. కాబట్టి ఏ దేశంలో ఏ రూల్ ఉంటుందో ఆ రూల్ మనం పాటించబద్దులై ఉన్నట్లుగానే ఇక్కడ కూడా బైబిల్లో ఏమండి ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. ధర్మశాస్త్రంలోనైన వాడు ధర్మశాస్త్రం వారి మీద
పెత్తనం చేస్తుంది. మరి ధర్మశాస్త్రం లోన్ అవ్వలేని వాళ్ళు ఎవరంటే ఆ ధర్మశాస్త్రం విధించిన శిక్ష అంతటి కూడా మన పక్షంగా, మన అందరి పక్షంగా యేసయ్య బలైపోయాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన రక్తాన్ని మన అందరి కొరకు ఏం చేశాడు? వెల చెల్లించాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీ 3వ అధ్యాయము 13 నుంచి 14 విషయాలు మనం చూసుకున్నట్లయితే, ఆత్మను గురించిన వాగ్దానము అది మన కోసం ఆయన శాపం అయిపోయి బలైపోయి ధర్మశాస్త్రం నుండి మనల్ని అందరినీ ఆయన ఏం చేశాడు? విమోచించాడు, విడిపించాడు. ఏమంటే విలువైన ఆయన రక్తము జరిమానా కింద కట్టేసి మనల్ని ఏం చేశాడంటే విడుదల ఇచ్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన గొప్ప దేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 3:20, రోమా పత్రిక 3వ అధ్యాయం, యాలి అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడు కాదండి. ధర్మశాస్త్రం ఎవరిని కూడా ఏమని చేయకపోదో నీతిమంతుడిగా చేయజాలదు. కాబట్టి ధర్మశాస్త్ర క్రియల మూలంగా ఎవడైనా నీతిమంతుడు అవుదాం అనుకుంటే అది వాళ్ళ వల్ల సాధ్యమో కాదన్నమాట. మనం చెప్పుకున్న 613 ఆజ్ఞలు ఉన్నాయి. అవన్నీ నేను పాటిస్తానంటే ఎద్దులో ఒకటి తప్పినా కానీ శిక్షే. కనుక ఒకటి తప్పిన అన్నీ తప్పినట్టే లెక్క అన్నమాట. కాబట్టి ధర్మశాస్త్రం మూలంగా మనం నీతిమంతులుగా మార్చబడలేమని ప్రభు మన మీద కనికరించి ఏం చేశాడంటే ఆయనే యందు మన విశ్వాసం ఉంచడం ద్వారా మనందరినీ ఏం చేశాడంటే నీతిమంతులుగా తీర్చాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనము ధర్మశాస్త్ర క్రియల వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డామా? విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డామా? క్రియల వల్ల కాదు, ధర్మశాస్త్రం నెరవేర్చడం ద్వారా కాదు, కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. దాని విషయమే చెప్తాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, అది అతనికి నీతిగా. అంటే యేసుక్రీస్తుని మనం నమ్ముకొనడం ద్వారా మనం ఉచితముగా ఏమయ్యాం చెప్పండి? నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంతేగాని నువ్వు నేను మంచి క్రియలు చేసావని, ఏమంటే మంచి తెలివైన వాళ్ళమని, మనం ఆజ్ఞలని పాటించావని ప్రభు మనలను నీతిమంతులుగా చేయలేదు. కానీ మనల్ని విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన మాటలు యందు ఆ మాటలు మనల్ని ఎలా మార్చేయి? నీతిమంతులుగా తీర్చబడ్డాం అన్నమాట. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2:16, గలతీయులకు రాసిన పత్రిక బడడు. ధర్మశాస్త్ర క్రియల మూలంగా ఎవడు కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డావు. మరి ఎలా నీతిమంతుడిగా తీర్చబడ్డామంటే క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా. ఏమంటారు? దేని ద్వారా అండి? క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచడం ద్వారానే. ఆ చివరిలో ఉంటుంది చూడండి, క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. హల్లెలూయా. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా. ఆ నీతిమంతుడైన యేసుక్రీస్తు ధర్మశాస్త్రము సిలువలో నెరవేర్చాడు. సంపూర్ణంగా నెరవేర్చి మన ధర్మశాస్త్రము క్రింద నుంచి మన విశ్వాసంలో నడిపించాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం కూడా ఏమవుతామంటే నీతిమంతులుగా బ్రతుకుతున్నాం. హల్లెలూయా. సిలువలో ఆయన మన కోసం, మన పాపముల అపరాధముల కోసం బలైపోయాడు. మనం కూడా ధర్మశాస్త్రానికి మనం బలైపోయాం. ఇప్పుడు ఆయన పునరుద్ధరణగా తిరిగి లేచాడు. ఏమంటే మనము కూడా ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డాం. హల్లెలూయా. నీతిమంతులుగా మనం మార్చబడ్డాం ఆయనతో తిరిగి లేచి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందుకే రోమపత్రిక 3:28, రోమపత్రిక
ధర్మశాస్త్ర సంబంధమైన న్యాయమును బట్టియే అంటే ఇక్కడ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎలాగ మనము మార్చబడ్డాం? విశ్వాసము ద్వారానే. ఎలాగండి? విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాను అంటాడు, ఎంచున్నాము అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన క్రియలను బట్టి మనం నీతిమంతులం కాదు, విశ్వాసమును బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అన్నమాట. అందుకే రోమపత్రిక 7:12, రోమపత్రిక 7:12. కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియో, నీతి కలదియో, ఉత్తమై ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధర్మశాస్త్రం అలాగైనా అశుద్ధమైందా? కాదు, అది పరిశుద్ధమైందే. ఆజ్ఞ కూడా పరిశుద్ధమైందే, నీతి కూడా పరిశుద్ధమైనదే. అంటే అది ఉత్తమమైందే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన ధర్మశాస్త్రమును ఆయన నెరవేర్చి మన విషయంలో సమాప్తం చేశాడు అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆనాటి ధర్మశాస్త్రము, ఆనాటి ఆజ్ఞలు అన్నీ దేని మీద రాయబడ్డాయి అంటే రాతి పలకల మీద రాయబడ్డాయి. ఎక్కడ రాయబడ్డాయండి? రాతి పలకల మీద రాయబడ్డాయి. ఇప్పుడైతే దేవుని వాక్యము నీకు నాకు ఏమై ఉందంటే ఆత్మ. ఏమైందండి? ఆత్మ. 2 కొరింథీ పత్రిక 3:16, 3:6. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అక్షరముకు కాదు కానీ ఆత్మకే మమ్మల్ని అప్పగించాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింప చేయను. అక్షరం చంపుతుంది. అందుకే మీకు ఒక విషయం తెలుసా? ఈ మధ్యన చాలా రకాలైన వింత వింత రకాలైన బోధలు వచ్చేసాయి. యేసు ప్రభు అంట ఆవిడ కూడా ఉండి, ప్రభు వంట వండలేకపోతున్నాను, ఏం చేయమంటావు అంటే దేవదూత వండించేస్తానులే అన్నాడట. దేవదూత పాపం వంటలు నేర్చుకొని వంట వండాలి. ఏలియాకి మాత్రం దేవదూత వండలేదు, కాకుల దగ్గర పంపించాడు. కానీ ఈవిడికి మాత్రం ఏమండి దేవదూతను పంపించి వంట వండేసాడట. ప్రభు కాయగూరలు వెళ్తాను నాయన, నాకు బేరవాటం తెలియదు అంటే నేను బేరవాడతానులే. అయితే అంటే ఎంత చీప్గా ఏమంటే దేవుణ్ణి మలచి మనుషులు ఏం చేస్తున్నారంటే భ్రమపరుస్తున్నారు. ఏం చేస్తున్నారండి? మేము ఎంత పరిశుద్ధులమో, మేము ఎంత గొప్పవాళ్ళమో, మాతో డైరెక్ట్గా దేవుడు మాట్లాడేస్తున్నాడు అన్నట్టుగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓవర్ యాక్టింగ్లు చాలా మంది చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ అయిపోతే గ్యాస్ సిలిండర్ ఏమండి అదే మండిపోయినట్టు ఇలాగలాగా అంటే కొన్ని సందర్భంలో దేవుడు చేశాడు. దేవుడు ప్రత్యక్షంగా ఎక్కువ మాట్లాడ్డాడు, బైబిల్ ద్వారానే ఎక్కువ మాట్లాడతాడు. అంటే ప్రత్యక్షంగా నువ్వు నమ్మలేకపోతున్నావంటే, నువ్వు కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నావంటే అప్పుడు మాట్లాడతాడు. కానీ నీకు అన్ని ఎందులో పెట్టేశాడు? గ్రంథంలో పెట్టాడు. గ్రంథం ద్వారానే నీతో మాట్లాడతాడు. అందుకని నాకు డైరెక్ట్గా మోషేతో ఎంత డైరెక్ట్గా ఎన్నిసార్లు మాట్లాడేటి ఏమండి? ఏలియాతో డైరెక్ట్గా ఎన్నిసార్లు మాట్లాడాడు? డైరెక్ట్గా కొన్నిసార్లే, డైరెక్ట్గా. కాబట్టి డైరెక్ట్ స్పీచ్ కంటే నీ చేతిలో ఏమి ఇచ్చేసాడు? ఆయన గ్రంథం ఇచ్చేసాడు. కాబట్టి దేవుడు దేంట్లోంచి మాట్లాడతాడు? ఆయన గ్రంథముల వాటితో నీతో మాట్లాడతాడు. అందుకే ఈరోజు ప్రవచనాలు ఏమంటే రకరకాల మాటలు అవి నిజమా కాదా తెలుసుకోవాలంటే గ్రంథం చదివితే తెలిసిపోద్ది. ఏమండి వేస్ట్ మాటలు దేవుడు చెప్పడం, వేస్ట్ మాటలు చెప్పడం. ఒకవేళ అపాయం కూడా వెళ్తుంటే నిన్ను ఆపుతాడు, నిన్ను సంరక్షిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ మనుషులు హేళన చేసే మాటలుగా అంటే రకరకాలుగా ఏమంటే మాట్లాడుతూ ఉన్నారు. అవి వాక్యానికి విరుద్ధమైన మాటలు, అవి దేవుడు అలాంటివి మాట్లాడు ఏమండి. కాబట్టి వాక్యము అక్షరం చంపుతుంది. కానీ ఇందులో ఏముందంటే రేమ ఉంది, అనగా ఏమండి ఆత్మ ఉన్నది. ఆత్మ నీతో మాట్లాడుతుంది, ఆ ఆత్మ నిన్ను బతికిస్తుంది. అందుకే మళ్ళీ అనాథలుగా విడవను, నేను వెళ్తున్నాను, మీ కొరకు ఆదరణకర్తను పంపుతాను అన్నాడు. ఆ రీతిగానే పరిశుద్ధాత్మని లోకానికి పంపించాడు. అందుకే పరిశుద్ధాత్మ నువ్వు గ్రంథం చదువుతున్నప్పుడు నీతో ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా.
నీకు అర్థమయ్యేది చెప్తారు. కొంతమంది బైబిల్ ఎంత చదివినా అర్థం అవ్వట్లేదు పాస్టర్ గారు అంటారు. అర్థం అవదు. నువ్వు ప్రార్థన చేయాలా, ప్రభువా ఇందులో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరువు, నాతో మాట్లాడు, నాకు ఉపదేశం చెయ్యను. చదివి అంటే ప్రార్థన చేసి అప్పుడు చదివితే నీకు దేవుడు ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నట్టుగా అన్నీ మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నాకు చాలాసార్లు జరిగింది. అంతెందుకండి, నా కొత్త బైబిల్ ఒకటి కొనుక్కున్నాను. పాత బైబిల్ ఉంటుంది. ఆ కొత్త బైబిల్ నేను తీస్తున్నప్పుడు అంతా కొత్తగానే ఉంటుంది. అది తెచ్చానంటే దాంతో ప్రసంగం చేయలేను. కాబట్టి ఈ పాత బైబిల్ పట్టుకొచ్చాను అనుకో, ఇది ఏమన్నా నాకు చాలా దగ్గరగా ఉంటుంది. హల్లెలూయా. అందుకని చాలా ఈజీగా నేను చెప్పగలుగుతాను. అదే కొత్త బైబిల్ అనుకో, మళ్ళీ కొత్తగా ఉంటుంది అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక బైబిల్ వాడకంలోనే ఇలాగుంటే మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటే మనల్ని నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. మనకు తోడుగా ఉంటాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఈరోజు ఎక్కువ ప్రవచనాలు ఎక్కువైపోయినాయి. ప్రతి దుర్బోధ కూడా ఇదిగో దేవుడే మాట్లాడుతున్నాడు, దేవుడే మాట్లాడుతున్నాడని ఏం చేస్తున్నారు? దుర్బోధలు చేస్తున్నారు. అందుకే దేవుడే మాట్లాడుతున్న మాటల్లో కొంచెం ఆలోచన చేయండి. ఆ వ్యక్తి మాట్లాడిన బైబిల్లో ఉన్నాయా, ఆ వ్యక్తి మాట్లాడిన బైబిల్ సమ్మతిస్తున్నాయా అని మనం చూడాలి. ఈరోజు మనుషుల్ని ఎలా నడిపిస్తున్నారంటే ధర్మశాస్త్రం ఏదండి, ధర్మశాస్త్రం కిందకి తీసుకెళ్తున్నారు. ధర్మశాస్త్రం కింద ఎవడ నీతిమంతులుగా ఉండగలడు అంటే ధర్మశాస్త్రం ఏ మనిషిని కూడా నీతిమంతులుగా తీర్చలేదు, అసంపూర్ణమైందే అది. అందుకే ప్రభు ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చి శిలువలో కొట్టివేశాడు. ఎప్పుడు మనము కృపకు పాత్రలం కానీ విశ్వాసం ద్వారా నీతిమంతులు అయ్యాం కానీ ధర్మశాస్త్రం కింద నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఏనాటికి కూడా ఏమండి నీతిమంతుడిగా కాజాలం అన్నమాట. దేవుని స్తోత్రం. అందుకే యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి మరణించడానికి వచ్చాడంటే ఆయన మరణించడం ద్వారా ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేశాడు. మనము కూడా మన అపరాధముల పాపం చేత ఉన్న మనము కూడా ఆయనతో చనిపోయి ఆయన ఎలాగ లేచాడో అలా లేచాం కనుక ఇక ధర్మశాస్త్రం మన మీద ఏం లేదు, పెత్తనం లేదు. మరి పెత్తనం లేకపోతే పాపం చేస్తారేమో అంటే చెయ్యం. ఎందుకు చేయమంటే ప్రభువే మనల్ని నడిపిస్తాడు. ఎందుకు చేయమంటే ఆనాడు ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు శరీరం కలిస్తే నువ్వు చేసింది అది వ్యభిచారం అని. ఇప్పుడు కంటి చూపులతోనే వ్యామోహంగా చూస్తే అదే వ్యభిచారం అన్నాడు. ఎంత దగ్గరగా అయిపోయింది అంటే ఆనాటి కాలంలో నీ సహోదరుని నువ్వేం చేయాలా అంటే నీ సహోదరుని నువ్వు ద్వేషించకూడదు, ప్రేమించాలన్నాడు. ఈరోజు ఏంటో తెలుసా, నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తే నరహత్య అన్నాడు. అంటే చంపేసినట్టు లెక్క. ఎంత అంటే దగ్గర అయిపోయింది. కృపలో ఏమైపోయింది అంటే దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు మనం పాపం అనే స్థితికి మనము వెళ్ళాం. అందుకే మనం ఎప్పుడు ఏముండాలంటే ప్రభువా నీతో నేను దగ్గరగా ఉండాలి, నాకు నువ్వు దగ్గరగా ఉండాలి అనాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడచి నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడచి జీవించలేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటి సమయమందు తల్లిగా ఉండు, కఠిన సమయమందు తండ్రిగా ఉండు. కన్నీటి సమయమందు కఠిన సమయమందు తండ్రిగా ఉండు, నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడచి నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడచి. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఎప్పుడైతే దేవుడు మన దగ్గరగా ఉంటాడో ఆయన మనం ఎలా ఉంటామంటే ఆయనతో మనం నడిచేవారుగా ఉంటాం. దేవుని స్తోత్రం. ఆ అనుభవంలోకి వెళ్ళిపోవాలి, దాన్ని డీప్ లవ్ అంటారు. హల్లెలూయా. ఆ అనుభవంలోకి పోవాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. డీప్ లవ్లోనికి మనం వెళ్ళాలి. రోమా 7వ అధ్యాయం 4వ వచనం. రోమా 7వ అధ్యాయము 4వ వచనం. కావున నా సహోదరులారా, మనం దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల్లోని లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకై మీరు ఆయన శరీరం ద్వారా ఆయన ధర్మశాస్త్రం విషయమై ఆయన ఏమయ్యాడు? చనిపోయాడు, సమాప్తం చేశాడు. మనం కూడా ధర్మశాస్త్రం విషయం చనిపోయాం. ఇప్పుడు చనిపోయినోడి మీద ధర్మశాస్త్రం పత్రం చేస్తుందా? రూల్స్, నువ్వు అలా ఉండకూడదు, నువ్వు ఇలా నడుగు, నువ్వు అలా చేయకూడదు, నువ్వు అలా ఉండకూడదు అని రూల్ ఏమైనా చేస్తుందా? చేయలేదు. అందుకే మనము ధర్మశాస్త్రం నుండి విముక్తులైపోయాం. మరి ఎందులోకి వెళ్ళినప్పుడు విశ్వాసం ద్వారా నీతిమంతులమై కృప ద్వారా ఆయన రక్షణ పొందుకొని ఆయన కుమారులు అయిపోయాం. ఇప్పుడు దేవుడి బిడ్డలు దేవుళ్ళ ప్రవర్తించాలా, అంతేకాని దేవుడి బిడ్డలు దెయ్యాల్లా ప్రవర్తించుంటే నువ్వెక్కడ పరలోక రాజ్యం వెళ్తావు? దేవుడి బిడ్డలు ఎలా ప్రవర్తించాలా? దేవుడి పిల్లల్లా ప్రవర్తించాలా. హల్లెలూయా. అందుకే ఆ ప్రవర్తనలో నుండి మనం దారి తప్పించడానికి సాతాను అనేక రకాలుగా ఏం చేస్తుంటాడు? ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. శోధనలు. మీకు శోధనలు ఎవరికి వస్తాయంటే నీతిగా, ధర్మముగా, ఏమండి దేవుని బిడ్డలుగా ప్రవర్తిస్తున్న వాళ్ళకే శోధనలు వస్తాయి. అన్యాయం అక్రమం చేస్తున్న వాడికి ఎవరికి శోధనలు రావు. ఎందుకు వస్తాయి? ఆడికి ఆడే దెయ్యం, అలే దెయ్యం. మరి ఎవరికి వస్తాయి? నీతిగా, న్యాయముగా, ప్రేమను చూపుతూ ప్రభు చూపుతున్న మార్గంలో వెళ్తున్న వాళ్ళకి నిందలు, అవమానాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎగతాళిలు వస్తూ ఉంటాయి. అందుకే ప్రభు అన్నాడు, నా కొరకు మీరు శ్రమ పడుతున్నారు కనుక మీరు ఏమవుతారంటే సువర్ణం వలె మారిపోతారు. ఆ శ్రమలన్నింటినీ నేను ఏం చేస్తానంటే మీకు శుద్ధీకరించడానికి, మీకు గొప్ప ఘనత ఇవ్వడానికి నేను దాన్ని మారుస్తాను అని పేతురు రాసిన పత్రికలో చెప్పాడు అనమాట. హల్లెలూయా. అవి కూడా దేవుడు అనుమతించడానికి కారణం ఏంటి? మనల్ని బలమైన వారిగా, పరిశుద్ధమైన వారిగా చేయడానికట కొన్ని శ్రమలను దేవుడు అనుమతిస్తాడట. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమవుతుందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే 6వ వచనం అంటాడు, ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించున్నారు. కానీ అవసరమును బట్టి, మనకు అవసరం, దేవుని స్తోత్రం, అవసరాన్ని బట్టి దేవుడు అనుమతిస్తాడు. మనం అనువిందాం, అదేదో పెద్ద ఇది అనుకోవద్దు. యోబు గ్రంథం 23:10. యోబు గ్రంథము 23:10. యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం. అది నేను నడుచు మార్గం అంతా ఆయనకు తెలుసు. ఆయన నన్ను శోధించిన తర్వాత, ఆమేన్, దేవుని స్తోత్రం. శోధన నేను శుద్ధమైన మేలి బంగారంగా మారుస్తుంది. హల్లెలూయా. నీ విలువను పెంచేస్తుంది. నీలో ఉన్న మస్టుని తీసి నీ విలువను ఏం చేస్తుందండి? మంచిది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే 1వ పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనము, నీ యందు శ్రమ పడుతున్నవారు, అవమానపడుతున్నవారు, బాధపడుతున్నవారు, ఏమండి ఇరుకుల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు అందరి విషయంలో దేవుడు నెరవేరుస్తాడు. తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన చదవండి, సర్వకృపానిధి యొగు దేవుడు. ఎవరండి? సర్వకృపానిధి యొగు దేవుడు. కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట, అంటే మీరు శ్రమ పడరు ఏనాడు అన్నాడా దేవుడు? శ్రమ ఉంది, ఏమండి? కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తనే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. ఆమేన్. దేవుని స్తోత్రం. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక.
ఆమేన్ అంటే స్థిరపరిచి బలపరుస్తాడు. నాకు నా పరిస్థితులు ఏంటండి, నా కుటుంబం ఏంటండి, నా జీవితం ఏంటండి, నా లైఫ్ ఏంటండి అని నువ్వు అనుకున్నావేమో, కానీ దేవుడు వైపు నువ్వు చూచి అవన్నిటినీ ప్రభుని బట్టి ప్రార్థన బట్టి నువ్వు ముందుకు సాగితే కొంచెము కాలంలో నీ మారా జీవితం, నీ కష్ట జీవితం, నీ శోధన జీవితాన్ని అద్భుతమైన జీవితంగా, ఆనందకరమైన జీవితంగా, అభివృద్ధి కలిగిన జీవితంగా, ఆశీర్వాదకరమైన జీవితంగా మార్చుతాడు. భరించాలి. అందుకే నీవు ఏమంటే నీతి పక్షంగా ఉండి నువ్వు భరించితే అది దేవుడికి హితమవుతుంది. నీవు పాపం పక్షంగా ఉండి నేను భరిస్తున్నానన్నావంటే అది శిక్ష. పాపం పక్షంలో ఉండి ఏమండి మనకు వస్తున్న శోధనలు అంటే ఇరుకు, ఇబ్బంది, బాధలను అనుభవిస్తున్నామంటే అది శిక్ష. నీతిగా ఉండి బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు అనుభవిస్తున్నామంటే అది పరీక్ష. దేవుని స్తోత్రం. కాబట్టి నువ్వు పరీక్ష గుండా వెళ్తున్నావా, శిక్ష గుండా వెళ్తున్నావో నీకు తెలుసు. కాబట్టి నువ్వు శిక్ష గుండా వెళ్తే క్షమాపణ కోరుకొని మారిపోవాలా, పరీక్ష గుండా వెళ్తే నిరీక్షణ కలిగి ప్రభుని స్తుతించి ఆరాధించాలా. కొద్ది రోజుల్లో నీ జీవితము మధురముగా మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శ్రమలో, ఇరుకులో, ఇబ్బందుల్లో కూడా దేవుడు ఏం చేయడు తెలుసా? విడిచిపెట్టడు. మరేం చేస్తాడంటే నీకు నాకు మరింత ఆయన దగ్గరగా ఉంటాడనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తాడండి? దగ్గరగా ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఉన్నావు కదయ్యా, నువ్వు ఉన్నావు కాబట్టి, నీ దయ ఉన్నది కాబట్టి, నీ తోడు ఉంది కాబట్టి, నీ నీడ ఉంది కాబట్టి నీవు ఉంటే నాకు చాలు అని మనం అన్నామంటే ప్రభు నీ దగ్గరగా ఉండి సంతోషించి నీ శ్రమల్లో అన్నిటిలో నీకు విడుదలను ఇస్తాడు, ఆనందం ఇస్తాడు, సమృద్ధిని ఇస్తాడు, సాక్షిగా నేను నిలబెట్టి వాడుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు నమ్మితే ఏ బాధలు రావు, ఏ కష్టం రాదు, ఏ ఇరుకు రాదు, ఏ నిందలు రావు, ఏ సమస్యలు రావని చెప్పే బోధ అది తప్పుడు బోధ. యేసు క్రీస్తుని నమ్మిన వారికి అంటే నీతిగా ఉన్న వాళ్ళకైనా కష్టాలు, నీతిగా లేని వాళ్ళకి ఏమైనా కష్టాలు ఉంటాయి. ఎవరి దగ్గర ఆ మాట, ఎవరి దగ్గర అన్ని అబద్ధాలు ఆడుకొని తిరిగేవాడికి ఏముండదు. కానీ నీతిగా నిజాయితీగా నిలబడే వాళ్ళకి ఏముంటాయంటే కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు ఉంటాయి. అయితే దేవుడు చూస్తూ వదిలేస్తాడంటే వదలడం, వారిని లేపుతాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, వాడుకుంటాడు, సాక్షిగా నిలబెడతాడు అన్నమాట. అందుకే ఒక భక్తుడు ఇలాగ అంటాడు, ఎన్ని బాధలు నాను ఇబ్బందులైనను, ఎంత కష్టమో నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నాను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠుర నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు నీ నీడ చాలయ్యా. అందరూ చెప్తాం, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. బ్రతుకున్నావా పగిలినా కడాలి పాలైనాను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన, బ్రతుకున్నావా స్తోత్రం, కడాలి పాలైనాను, అలలు ముంచి
ఆశలు అనగారిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అందరూ చెప్తాం, నీ మాట చాలయ్యా, నీ చూపు, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు, నీ వెంటే నేను, నీ ఉంటే నాకు. ఒకవేళ ఆస్తులు పోయినా, ఒకవేళ నేను అనేక మంది బాధ పెట్టినా, ఆస్తులన్నీ పోయేనా, అనాథగా మిగిలిన ఆప్తులే విడ నాడిన, ఆరోగ్యం క్షీణించిన ఆస్తులన్నీ చెప్తాం, అనాథగా మిగిలిన ఆప్తులే విడ నాడిన, ఆరోగ్యం క్షీణించిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, ఏంటే నేను హృదయపూర్వకంగా ఇది చెప్దాం. నీ ఉంటే నాకు, నీ వెంటే నేను, నీకు ఇలలో, నీకు ఇలలో ఏదయో లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేదియో కాదిల సమానము. ఆమేన్, స్తోత్రం. లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియో కాదిల సమానము. మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు నేను నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ప్రభువా, నిజమే, ఈ బిడ్డలు నాయనా చాలామంది అప్పుల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, అవసరంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, శోధనలో ఉన్నారు, అవమానంలో ఉన్నారు, ఒంటరితనంలో ఉన్నారు. ఏ బిడ్డలు ఏ సమస్యలు ఉన్నారో నువ్వు ఎరిగి ఉన్న దేవుడు. అనారోగ్యంతో ఉన్నారు అయ్యా. యోబు శోధించబడిన పిమ్మట రెండింతల ఆశీర్వాదం ఆరోగ్యం పొందుకున్నట్టుగా ఏ బిడ్డలు ఏ రీతిలో శోధించబడుతున్నారో వారందరూ శోధన నుంచి విడుదల